హాయ్ వ్యూవర్స్, మీరు చూస్తున్నది జిఎస్ డేటా ల్యాబ్. స్టార్ట్ యువర్ డేటా జర్నీ ఇన్ తెలుగు. చూడండి, మనం ఇవాళ ఎక్సెల్‌లో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. డిపెండెంట్ డ్రాప్ డౌన్ లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దామండి. మీరు జనరల్‌గా ఏదైనా మీరు వెబ్‌సైట్ విజిట్ చేసినప్పుడు, మీరు ఆ వెబ్‌సైట్‌కి సంబంధించినటువంటి కొన్ని మెనూస్ ఉంటాయండి. ఆ మెనూస్ కింద మీకు డ్రాప్ డౌన్ లిస్ట్ ఉంటుంది. మళ్ళీ ఆ డ్రాప్ డౌన్ లిస్ట్ మీరు క్లిక్ చేస్తే దానికి సంబంధించి మళ్ళీ మీకు డిపెండెంట్ డ్రాప్ డౌన్ లిస్ట్ ఉంటుంది. అంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మళ్ళీ సబ్ సబ్ మెనూస్ ఉంటాయన్నమాట. సో, లైక్ ఎలాగంటే మీకు ఎక్సెల్ చూపిస్తాను. ఇక్కడ చూడండి, సమ్ డేటా ట్యాబ్ క్లిక్ చేశాను నేనిక్కడ. ఇక్కడ గెట్ డేటా ఉంది కదా! ఈ గెట్ డేటా క్లిక్ చేస్తే చూడండి, ఇదంతా డిపెండెంట్ డ్రాప్ డౌన్ లిస్ట్ అండి. మళ్ళీ చూడండి, ఫ్రమ్ ఫైల్ దీన్ని క్లిక్ చేయగానే మళ్ళీ చూడండి, దానికి మళ్ళా డిపెండెంట్ డ్రాప్ డౌన్ లిస్ట్ ఉంది. ఇక్కడ డేటాబేస్ చూసారా? ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. వీటిని డిపెండెంట్ డ్రాప్ డౌన్ లిస్ట్ అంటారండి. ఇది మనం ఎక్సెల్‌లో క్రియేట్ చేసుకోవచ్చు. ఇది రియల్ టైమ్‌లో మనకు బాగా ఉపయోగపడతాయండి. సమ్ కేటగిరీ, సబ్ కేటగిరీ, సమ్ ఇలాంటి టాపిక్స్ మనం చేసినప్పుడు అది బాగా ఉపయోగపడతాయండి. చూద్దాము. ఇది మనం ఎలా చేస్తామంటే ఎక్సెల్‌లో నేమ్ రేంజ్ అనమాట. నేమ్ రేంజ్ అనే కాన్సెప్ట్ ద్వారా చేస్తామండి. మీకు నేమ్ రేంజ్ అంటే ఎట్లాగంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఇవి స్టేట్స్ ఇచ్చాను. మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇక్కడ స్టేట్స్ ఉన్నాయి. ఈ స్టేట్స్‌కి సంబంధించిన డిస్ట్రిక్ట్స్ ఉన్నాయండి. చూడండి, తెలంగాణకు సంబంధించిన డిస్ట్రిక్ట్స్, ఆంధ్రప్రదేశ్ వాటికి సంబంధించిన డిస్ట్రిక్ట్స్, కర్ణాటకకు సంబంధించిన డిస్ట్రిక్ట్స్ ఇవి. వీటిని మనం నేమ్ రేంజ్ ద్వారా డిపెండెంట్ డ్రాప్ డౌన్ లిస్ట్ చేస్తాము. మీకు నేమ్ రేంజ్ అంటే మీకు సింపుల్‌గా మీకు ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఇది సెల్ వచ్చేసి సెల్ రెఫరెన్స్ చూడండి, ఇది D15 ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇక్కడ. ఇక్కడ చూడండి, D15 ఇప్పుడు నేను ఏదైతే సెలెక్ట్ చేసుకున్నానో D15 అండి. ఈ పక్కన చూడండి, D15 కదా! నేను ఇక్కడ సమ్ 10 ఇచ్చాను వాల్యూ. ఇది చూడండి. మళ్ళీ ఇది చూడండి, నెక్స్ట్ సెల్‌లోకి వచ్చాను. ఇక్కడ 15 ఇచ్చాను. ఇది చూడండి, ఇది 15. దీనిది సెల్ రెఫరెన్స్ చూడండి. ఇక్కడ మీకు నేమ్ బాక్స్ అంటారు దీన్ని. మీకు సెల్ అడ్రెస్ చూపిస్తదనమాట. చూడండి, ఇది E15, ఇది D15. చూడండి, నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ఇక్కడ నేను సమ్ చేస్తున్నా చూడండి. సమ్ ఈ 2 సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు. ఏంటిది? ఈ D15, E15 చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది. బ్రాకెట్ క్లోజ్ ఎంటర్ ప్రెస్ చేస్తే మనకు సమ్ వస్తది ఇక్కడ. చూడండి, నేను అదే ఇప్పుడు ఏం చేస్తున్నా చూడండి. ఈ 2 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేమ్ బాక్స్ ఉంది కదా D15, ఈ రేంజ్ మొత్తం చూడండి, D15, E15 ఈ నేమ్ ఇది మొత్తం సెట్ చేసుకున్నాను. సెల్ రేంజ్ ఇక్కడ దీనికి నేను ఒక జస్ట్ డేటా లేకుంటే సమ్ కాదు గానీ డేటా అందాం. డేటా అని ఒకటి ఇస్తున్నా. ఏదో ఒక ఏదన్నా ఇవ్వండి మీరు నేమ్. నేను నేమ్ ఇచ్చాను. అంటే ఏం చేశాను ఇప్పుడు, వీటి రేంజ్‌కు నేను ఒక నేమ్ ఇచ్చాను. ఈ సెల్ రెఫరెన్స్‌కి నేను ఒక నేమ్ ఇచ్చాను డేటా అని. చూడండి, అదే సమ్ నేను ఇప్పుడు ఎలా చేస్తున్నాను చూడండి. ఈజ్ ఈక్వల్స్ టు సమ్. మనం ఆ నేమ్ రేంజ్ ఉపయోగించుకొని మీరు ఎక్కడైనా ఎయొచ్చు. ఇప్పుడు నంబర్ 1, నంబర్ 2 ఈ 2 తీసుకోవాల్సిన పని లేదు. మనం డేటా అన్నాం కదా! డేటా చూడండి. మీరు ఎంటర్ ప్రెస్ చేశారనుకో అదే రిజల్ట్ వస్తది మనకు 25. చూసారా? ఇప్పుడు మనం ఈ రెండిటి రేంజ్‌కి మనం ఒక నేమ్ ఇచ్చాం. దాన్నే నేమ్ రేంజ్ అంటారండి. మీకు అర్థం కావడం కోసం చెప్పాను. సో, ఇప్పుడు ఇది ఉంది కదా! దాన్ని డిలీట్ చేద్దాం ఇప్పుడు. ఫార్ములాస్‌కెళ్ళి నేమ్ మేనేజర్‌కెళ్తే చూడండి, డిలీట్ చేశాను నేను. ఇప్పుడు చూడండి, సేమ్ కాన్సెప్ట్ మనం ఇక్కడ కూడా ఇద్దామండి. ఇప్పుడు ఇవన్నీ డిస్ట్రిక్ట్స్ ఏందండి? వీటన్నిటికి ఈ రేంజ్ మొత్తానికి మనం తెలంగాణ ఇద్దాం. ఈ రేంజ్ మొత్తానికి ఆంధ్రప్రదేశ్ అని ఇద్దాం. మొత్తానికి కర్ణాటక అని ఇద్దామండి. చూడండి, మొత్తం సెట్ చేసుకోండి. ఇక్కడ ఫార్ములాస్ టాబ్‌కెళ్ళండి. ఇక్కడ క్రియేట్ ఫ్రమ్ సెలక్షన్ అని ఉంటది. ఇది క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ చూడండి చెక్ అయ్యి ఉన్నాయి. ఇలా ఓన్లీ టాప్ రో ఉంచండి. ఇక్కడ మనకు స్టేట్స్ టాప్ రోలో ఉన్నాయి కాబట్టి లెఫ్ట్ కాలమ్ అన్‌చెక్ చేయండి. ఓకే అనండి. మీకు చేస్తే ఇప్పుడు మనకి డిస్ట్రిక్ట్స్ అన్నిటికి ఈ నేమ్ డిఫైన్ అయితది. వీటన్నిటికి ఈ స్టేట్ నేమ్ డిఫైన్ అయితది. వీటికి ఇది అయితది. చూడండి, ఇక్కడ మనకి నేమ్ బాక్స్‌లో కనిపిస్తది. చూడండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ వచ్చాయి చూడండి. నేను తెలంగాణ క్లిక్ చేయగానే చూడండి, తెలంగాణకు సంబంధించిన రేంజ్ మొత్తం సెలెక్ట్ అయింది. కర్ణాటక చూడండి, కర్ణాటకకు సంబంధించిన రేంజ్ సెలెక్ట్ అయింది. మహారాష్ట్ర చూడండి, ఆంధ్రప్రదేశ్ చూసారా? సో, వీటన్నిటికి ఇప్పుడు మనం ఈ నేమ్ రేంజ్ అనేది డిఫైన్ అయిందనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చూడండి, ఇక్కడ నేను ఒక మన స్టేట్స్‌కి సంబంధించింది మనం డ్రాప్ డౌన్ లిస్ట్ క్రియేట్ చేద్దాం ఫస్ట్. ఇక్కడ నేను హెడ్డింగ్ ఇచ్చాను ఇక్కడ. డిస్ట్రిక్ట్స్, స్టేట్స్. ఇక్కడ స్టేట్స్ కింద డ్రాప్ డౌన్‌లు ఇస్తున్నా చూడండి. డేటా ట్యాబ్‌లోకెళ్ళండి. ఇక్కడ కర్సర్ ఇక్కడ పెట్టండి స్టేట్స్ కింద. డేటా ట్యాబ్‌లోకెళ్ళండి. ఇక్కడ చూడండి, డేటా వాలిడేషన్ అని ఉంటది.
మీకు ఇది ఆఫీస్ 365 అండి. మీకు ఓల్డర్ వెర్షన్‌లో అయితే మీకు డేటా వాలిడేషన్ అని చూపిస్తది ఇట్లా. చూడండి ఇక్కడ మీకు ఇక్కడ డైరెక్ట్ ఐకాన్ ఉంది కదా! డేటా వాలిడేషన్. ఇది క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి అలో ఎనీ వాల్యూ ఉంది కదా! ఇక్కడ లిస్ట్ తీసుకోండి. ఇక్కడ సోర్స్‌లో చూడండి సోర్స్‌లో ఈ స్టేట్స్ మొత్తం తీసుకోండి. స్టేట్స్ రేంజ్ అంతా. ఓకే ప్రెస్ చేయండి. చూడండి మీకు ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్ వచ్చేస్తది. చూడండి స్టేట్స్ వచ్చాయి చూడండి ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర చూడండి మొత్తం వచ్చాయి స్టేట్స్ 4 స్టేట్స్ డ్రాప్ డౌన్‌లోకి వచ్చేసాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ తెలంగాణ కిందకి డిస్ట్రిక్ట్స్ రావాలి కదా! చూడండి. నేను ఇక్కడ పెడుతున్నాను డిస్ట్రిక్ట్స్ కింద కర్సరు. సేమ్ డేటా ట్యాబ్‌లోకెళ్తారు. మళ్ళా డేటా వాలిడేషన్‌కెళ్తారు. ఇక్కడ లిస్ట్ ఉంటది కదా! సేమ్ లిస్ట్ తీసుకోండి. సోర్స్‌లా ఇక్కడ మీరేం చేస్తారంటే చిన్న ఫార్ములా రాస్తున్నా చూడండి ఇక్కడ. ఈజ్ ఈక్వల్స్ టు ఇండైరెక్ట్ INDIRECT ఇండైరెక్ట్ బ్రాకెట్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఇండైరెక్ట్ ఏంటిది మనకు ఈ డిస్ట్రిక్ట్స్ ఈ స్టేట్స్ సెల్ రిఫరెన్స్ తీసుకోండి ఇక్కడ. బ్రాకెట్ క్లోజ్ చేయండి. ఇక్కడ ఏ సెలెక్ట్ ఇది ఏది సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన డిస్ట్రిక్ట్స్ వస్తాయన్నమాట. ఓకే ప్రెస్ చేయండి. ఇక్కడ చూడండి ఇప్పుడు తెలంగాణ ఉంది కదా! తెలంగాణకు సంబంధించిన డిస్ట్రిక్ట్స్ వచ్చాయి చూడండి. హైదరాబాదు, కరీంనగర్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ చూడండి. అలాగే నేను ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాను అనుకోండి. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విజయవాడ, గుంటూరు, తిరుపతి, గుంటూరు చూసారా? ఇట్లా కర్ణాటక సంబంధించిన మైసూరు చూడండి. ర్యాండమ్‌గా మహారాష్ట్ర, నాసిక్ చూసారా? ఇట్లా మనకు ఇది రియల్ టైమ్‌లో బాగా ఉపయోగపడుతదండి. మనం ఏదైనా కేటగిరీ, సబ్ కేటగిరీ అలాంటి ఏదైనా టాపిక్స్ చేస్తున్నప్పుడు ఇది మనకు డిపెండెంట్ డ్రాప్ డౌన్ లిస్ట్ మనకు చాలా ఉపయోగపడుతదండి. సో, హోప్ యూ లైక్ ఇట్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే